అందరు నమస్కారం. నా పేరు నరేష్. వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్. పోతే మహా ప్రతివర్త చీరెడ్డి కళలో కూడా ఊహించడదు అనుకుంటా బహుశా ఇలాంటి ఒక రోజు వస్తుందని. ఇలాగా జనసేన వాళ్ళకి టీడీపీ వాళ్ళకి మోకాల మీద నిలబడి క్షమాపణ చెప్పే రోజు వస్తుందని బహుశా కళలో కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండదు. మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాము అనే ఒక పిచ్చి ఆలోచనతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి ఇష్టం వచ్చినట్టు వాగేసి ఈ రోజున అధికారం పోవటంతో కూటమి అధికారంలోకి రావటం వెంటనే కటక్కర ప్లేట్ మార్చేసి ఈరోజు నా మీద కేసులు పెట్టద్దు, మీకు మోకాళ్ళ మీద నిలబడి క్షమాపణ చెప్తాను, నన్ను వదిలేయండి అని చెప్పి ప్రాధాయపడుతుంది, వేడుకుంటుంది. అంటే అధికారంలో ఉంటే ఒకలాగా, అధికారం లేకుంటే మరొకలాగా. సరే, శ్రీరెడ్డి నేనేం మాట్లాడిందో ఒకసారి మనం దాని గురించి డిస్కషన్ చేద్దాము. అయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. మీకు తెలుసు కదా, లైక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఈ మధ్య లైకే చేయడం లేదు మీరు చాలామంది. ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు, లైక్ చేయండి. శ్రీరెడ్డి తోటి మనం డిస్కషన్ చేద్దాం. శ్రీరెడ్డి ఏం మాట్లాడిందో, ఆ కథ ఏందో, ఆ వ్యవహారం ఏందో మనం డిస్కషన్ చేద్దాం. అయితే చెప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం కామెడీగా ఓపెన్ చేద్దాం ఈ వీడియోని. చేద్దాం. సీరియస్ ఎందుకు కానీ. సరే, మీరు కామెడీ చేద్దాం, కామెడీగా మాట్లాడుకో. నువ్వు అనుకున్నట్టు కామెడీగానే మాట్లాడుకుందాం. 10 నిమిషాల పాటు కామెడీతోనే మాట్లాడుకుందాం, సరేనా? చెప్పు. ఏదో అంటున్నారు కదరా, పావలా బిళ్ళలు అవ్వచ్చు, లేకపోతే పప్పు బిళ్ళలు అవ్వచ్చు, ఏదో ఒకటి. వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే, నా సోషల్ మీడియా ఫస్ట్ ఇలాగే అంటది, పావుల బిళ్ళలు, తర్వాత పప్పు బిళ్ళలు అంటది, తర్వాత చూపిస్తుంది అసలు కథ. ప్లీజ్ నన్ను వదిలేయండి, మీకు దండం పెడతా, మీ కాలు పట్టుకుంటా, మోకాల మీద నిలబడతా, బొబ్బు ఇంకా మాట్లాడలేము. ఇంకా చూడు, నా ట్విట్టర్ అవ్వచ్చు, లేకపోతే నా ఫేస్బుక్ అఫీషియల్ పేజ్, ఇది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, నేను ఏది డిలీట్ చేయకోకుండా అలా ఉంచాను. అన్ని పోస్టులు అలాగే ఉన్నాయి. మేము ఓడిపోయాం కాబట్టి డిలీట్ చేసేయడాలు అలాంటివి ఏమీ లేవు. రేపు పొద్దున్న మేము గెలవబోతున్నాం అని ఇదేంటి జేజేలు కొట్టే వీడియోలతో సహా అన్ని అలాగే ఉంటాయి. కానీ ఏ ఒక్క ప్లేస్ లో కూడా నేను బీచ్ కు వచ్చి బట్టలు ఓడదీస్తాను ఒక స్టేట్మెంట్ మీరు నాకు చూపించండి. నేను నిజంగానే ఓడదీస్తా వైజాగ్ వచ్చి. వద్దు, నీకు పుణ్యమంటది, వద్దు. ఒకసారి చూసాము, ఒకసారి చూసావు నువ్వు బట్టలు ఉడదీయటం, దాన్నే మర్చిపోలేకుండా ఇంతవరకు. మళ్ళీ ఇంకోసారి బట్టలు ఉడదీయాలంటే అది చూసే ఓపిక మాకు లేదు, అంత ఇది కూడా లేదు. వద్దు, నువ్వు బట్టలు ఉడదీయొద్దు, నువ్వు వైజాగ్ రావద్దు, మేము చూడలేము, చూసే అంత పిల్లలు కూడా కాదు నువ్వు. మళ్ళీ బట్టలు ఉడదీసే ఆలోచనలు మాని, సరేనా? తర్వాత అంగబలం అర్ధబలం. మీకు కొంచెం తెలుగు తెలిస్తే ఈ మాట అర్థం అవుతుంది. ఇదే ఎగస్ట్రా. తెలుగు తెలిస్తే అది తెలిస్తే ఎట్ట కదా మన వాగింది. నువ్వు తెలుగు తెలిస్తే అది తెలిస్తే పిచ్చకొక్క కొట్టాడు కొట్టారు కదా పార్టీని. చెప్పు. అంగబలం అర్ధబలం ఉన్న వాళ్ళని మీరు కొట్టుకుంటామండి. నన్ను వదిలేయండి, మీరు ఏమన్నా చేసుకోండి, మీరు కొట్టుకోండి, నా జోలికి రావద్దు. నేనేదో తొందరపడి వాగేశాను, ఏదో మళ్ళీ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి ఆశతో వాగేశాను, నా జోలికి మీరు రావద్దు, మీరు కొట్టుకోండి, వీలైతే నాకు క్షమించండి. లేకుంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, ఇంకా చూడండి చాలా ఉంది. లేకపోతే బాహాబాహ్యులకి దిగుతారో, మీకు సెక్యూరిటీగా గన్మెన్లు ఉంటారు, జెడ్ కేటగిరీలు ఉంటాయి. మీరు ఏమైనా ఇదేంటి అద్దాల మేడల్లో కూర్చుని వేసేసుకుంటారా, కొట్టేసుకుంటారా, చంపేసుకుంటారా, బాంబులు వేసేసుకుంటారా. ఏంది లోకేష్ ఇది? ఏంది లోకేష్ ఇది? ఏంది లోకేష్ ఇది? అరుస్తుంది భయ్యా, అయ్యో అరుస్తుంది. ఏంటి లోకేష్ ఇది అంటే అరుస్తుంది. అరిసింది కాసేడు ఉండదు, తర్వాత వెంటనే ఏమంటది తెలుసా? చూడండి, లా అండ్ ఆర్డర్ ఎలా ఉంది వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు? నా నోటికి నాకు మంచి మాటలు రా చెప్తాడా. ఎలా ఉంది నీకు తెలీదా? ఇన్ని దాళ్ళు జరిగాయి నీకు తెలీదా? కొత్త చెప్తున్నావు. లా అండ్ ఆర్డర్ ఏదో బాగా ఏదో పర్ఫెక్ట్గా ఉన్నట్టు. 10 మంది వచ్చి ఒక్కటి కొట్టడం ఒక మగతనమా? చెప్పు. చిన్నపిల్లల్ని ఇంటికి వచ్చి 10 మంది వచ్చి ఒక్కడిని కొట్టడం మగతనమా?
చెప్పవే. మీరు నిజంగా వైఎస్ఆర్సీపీని ఓడించినందుకు కూడా నాకు ఎక్కువ కోపం లేదు, కానీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కొడుతున్నారు చూసారా, నో నో, దిస్ ఇస్ నాట్ రైట్. అబ్బా అబ్బా, అప్పుడు మమ్మల్ని కొట్టినప్పుడు మాత్రం, మా మీద దాడులు చేసినప్పుడు మాత్రం, మా మీద కేసులు పెట్టి జస్ట్ పోస్టింగ్ పెట్టమని కేసులు పెట్టినప్పుడు, అంటే మేము మనుషులం కాదు, మేము కార్యకర్తలం కాదు, ఆ పార్టీలకు కార్యకర్తలం కాదు మేము. ఈరోజు మీ పార్టీ వాళ్ళకి మాత్రమే కార్యకర్తలు, మిగతా వాళ్ళు పార్టీ కార్యకర్తలు కాదు. మా మీద ఎన్ని దాడులు చేశారు, మా మీద ఎన్ని రౌడీజం చేశారు మీరు. ఏ రోజన్నా మీ నాయకుడు స్పందించాడా? దాడులు చేయకూడదు, ప్రజాస్వామ్యం లేదు తప్పు అని చెప్పి ఏ రోజన్నా చెప్పాడా? ఏ రోజు కూడా చెప్పలా. నువ్వు ఏ రోజు వచ్చి సొత్త పూసలాగా ఈ రోజు నువ్వు వచ్చి పెద్ద 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 మొదల మాటలు మాట్లాడుతున్నావు మళ్ళీ. తర్వాత గెలుపులు ఓటములు రాజకీయంలో సహజం. ఓకే, మీరు ఒకసారి గెలుస్తారు, మేము ఒకసారి గెలుస్తాం, మళ్ళీ మీరు కొడితే మేము లెగుస్తాం, మళ్ళీ మేము గెలుస్తాం. ఇదంతా శ్రీరెడ్డి రాసి పెట్టుకో, నువ్వు పేపర్ మీద రాసి పెట్టుకో. ఇంకా 30 ఏళ్ల పాటు మీ పార్టీ అధికారంలోకి వస్తే అప్పుడు నన్ను అడుగు. నువ్వు రాసి పెట్టుకు కావాలంటే. బలంగా చెప్తున్నా, ఇదే బలంగా వైసీపీ అనే పార్టీ ఓడిపోతుందని చెప్పి బలంగా చెప్పాను నేను. మళ్ళీ అదే బలంగా చెప్తున్నా, 30 ఏళ్ల పాటు అధికారంలోకి రారు. మీ నాయకుడికి పరిపాలన చేత కాదు, 30 ఏళ్ల పాటు అధికారంలోకి రాడు. కాబట్టి రాసి పెట్టుకో నువ్వు. ఉంటుంది కానీ ఏంది హత్యలు, ఏంది కోసుకోవడాలు, ఏంది పొడుచుకోవడాలు, చోద్యం చేస్తున్నారా? ఇదేంటి అద్దాల మేడలో కూర్చుని మీకు మాత్రం జెడ్ కేటగిరీలా? అసలు జగన్ అదే కదా, మా మీద దాడులు చేసినప్పుడు పరదాలు కట్టుకొని తిరిగాడు. పరదాలు కట్టుకొని తిరిగి దరిదాపులకు కూడా రాలా? అప్పుడు జగనన్న మీదే రాళ్ళేసి కొట్టారు మీరు. మళ్ళీ అదే డ్రామాలు ఆడబాకు మళ్ళీ నువ్వు. ఇదా మగతనం? 10 మంది ఒక్కడిని కొట్టడం మగతనమా? అరుస్తుంది. 10 మంది ఒక్కడిని కొట్టడం మగతనమా? సోషల్ మీడియా వాళ్ళు పోస్టులు పెట్టే వాళ్ళని అరెస్ట్ చేయించి వాళ్ళని కొట్టించడం మగతనమా? అరే, ఆ రోజు నువ్వు అడగలేకపోయావే, ఆ రోజు నువ్వు మాట్లాడలేకపోయావే మీ నాయకుడితోటి. అసలు మగాడు ఎవడో ముందు తెలుసుకో. మగాడు ఎవడో చెప్పి ఓడించింది మగాడు పవన్ కళ్యాణ్ గారు. మగాడు అంటే అలా ఉండాలి. పరదాల చోట తిరిగేవాడు మగోడు అనిపించుకోరు. మహారాణిలాగా పరదాల చోటున డేరాల చోటున ఇలా దాంకొని తిరిగేవాడు మగాడు అనిపించుకోరు. ప్రజల్లోకి వచ్చి ప్రజల్లోకి మాట్లాడి ప్రజల్లో మమేకమయ్యేవాడు మగోడు అవుతాడు. లేకపోతే ఇదేంటి ఈ పచ్చ టవల్స్ వేసుకుని వచ్చి జనాల్ని పిల్లల్ని కొట్టిన వాళ్ళని అరే వైఎస్ఆర్సీపీ రానివ్వండి మీ అందరికి ఓచపోతుంటది అని చెప్పేసి చెప్పా. ఆ రోజు చెప్పినంత దానికి ఎవరైనా తప్ప బెండవుతా, చేతులు కట్టుకుంటా, మోకాళ్ళ మీద కూర్చుంటా. తప్పు చేసి మోకాళ్ళ మీద నిలబడు, బెండవు, క్షమాపణ చెప్పు. తప్పు చేసావు నువ్వు. నువ్వు తప్పు, నువ్వు శిక్ష అనుభవించాలి అని ఏ గుండె ఉన్నవాళ్ళైనా, ఏ మంచి వ్యక్తి అయినా, నేను నిజంగా మంచి వ్యక్తిని. నిజంగా చాలా మంది ఎవరైతే నన్ను బెదిరించి మంచిదాన్ని, నువ్వు మంచిదాన్ని. పాపం డబ్బులు లేవంటే ఫ్రీగానే సర్వీస్ చేస్తావు నువ్వు. నాకు తెలుసు ఆ సంగతి. డబ్బులు లేవు, నా దగ్గర డబ్బులు లేవు, ఏదో ఒకటి చేయండి అంటే నువ్వు ఫ్రీగా కూడా సర్వీస్ చేస్తావు. నువ్వు చాలా మంచిదానివి. మేము తప్పని నేను అంటోలే, నువ్వు మంచిదానివి. పోలిస్తే నేను చాలా మంచి వ్యక్తిని. నేను మంచిగా కోరుకున్నా. అన్యాయంగా కొట్టిన వాళ్ళని, అన్యాయంగా రౌడీజం చేసిన వాళ్ళని మీ అందరికి ఓచకోత పోయించాలి రా అని అన్నా. సంతోషమా షర్మిలక్క? సంతోషమా? బాగా సంతోషపడక్క. నాశనం చేసావు కదా, సతుకులు కొట్టం కదక్క. వైఎస్ఆర్సీపీ నాశనం చేసావు కదక్క. ఊరు నాశనం చేసిందే మీరే నాశనం చేసుకున్నారు. మీ నోటు దోల, మీ తప్పుడు ఆలోచనలు, మీ తప్పుడు సమాచారాలు, మీ తప్పుడు పబ్లిసిటీ ఏదైతే ఉందో దాని వల్లే మీరు ఓడిపోయారు. ఎవరో వచ్చి వాళ్ళు ఇది చేయలా, మీరే చెడగొట్టుకున్నారు. ఆ తప్పులు ఎత్తి చూపించి ప్రజల్లోకి తీసుకెళ్ళిందే మాత్రం పవన్ కళ్యాణ్ గారు. ముమ్మాటికి మీరు చాలా పెద్ద తప్పులు చేశారు మీరు. ఎంత కష్టపడ్డ వైఎస్ఆర్సీపీ కోసం. Battery is low. Please recharge in time.
లాస్ట్ లో ఒక డైలాగ్ ఉంది, అది అది వినిపించేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం లోకేష్ అన్న మళ్ళీ 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 నాశనం చేసావు కదా ఇప్పుడు తర్వాత సతుకులు పడ్డం కదక్క, వైఎస్ఆర్సీపీ నాశనం చేసావు కదక్క. ఎంత కష్టపడ్డా వైఎస్ఆర్సీపీ కోసం. లోకేష్ అన్న అబ్బో అబ్బో లోకేష్ ఇప్పుడు లోకేష్ అనింది, తర్వాత పవన్ అన్న అంటది. మనదాకా ఏమనింది, పప్పు గాడు, పప్పు బిల్ల, బొద్ద పప్పు, లోకేష్ గాడు. ఒరే లోకేష్ గా ఈ రోజున లోకేష్ అన్న, పవన్ అన్న ఈ మాటలు మాట్లాడుతున్నది. అవసరమా శ్రీరెడ్డి మనకి చెప్పు? అవసరమా మనకి అవసరమా చెప్పు. నీ అధికారం ఉందని చెప్పి ఎర్రవీగా మాట్లాడి ఈ రోజున ఇలాగా ఒక స్థితికి రావటం చాలా చాలా దారుణం. ఇలా ఎప్పుడు ఎవరు మాట్లాడకూడదు. నిజంగా అధికారం ఉందని చెప్పి ఇష్టమతిలో మాట్లాడకూడదు. చాలా ఉంది శ్రీరెడ్డి, చాలా 30 నిమిషాలు 40 నిమిషాలు ఆ లైవ్ ఉంది. అన్ని చాలా మాట్లాడేది, అన్ని కవర్ చేయాలంటే కుదరలేదు. కావాలంటే ఇంకో పార్ట్ 1 ఇంకొక వీడియో చేస్తా కావాల్సింటే. జై హింద్.